ఎందుకురా? ఏమైంది? నేనున్నాగా, భయపడకు. గైస్, మనమైతే ఈరోజు విజయవాడకు వచ్చినాము. విజయవాడ అంటే గుర్తొచ్చేది మనకి కనకదుర్గమ్మ. విజయవాడకి వెళ్ళినప్పుడు అయితే పక్కా మనం కనకదుర్గమ్మని దర్శనం చేసుకోవాలా. విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మని దుర్గమ్మ దగ్గరికి ఎలా వెళ్ళాలి, మన హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ నుంచి విజయవాడకి ఎలా వెళ్ళాలి, ట్రైన్స్ ఏమేమి ఉన్నాయి, డైలీ ట్రైన్స్ ఉన్నాయా లేవా, లేకపోతే నార్మల్ ట్రైన్స్ ఉన్నాయా, ఎట్లా వెళ్ళాలి, మనం అక్కడ ఉండడానికి హాల్స్ ఎట్లా, మళ్ళీ నైట్ వెళ్తే ఒకవేళ పడుకోవడానికి రూమ్స్ ఎట్లా, అవన్నీ ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనకి అక్కడ తినడానికి ఫుడ్ ఎట్లా, ఫ్రీ ఫుడ్డా లేకపోతే అమౌంటా, మళ్ళీ ఇంకా ప్రసాదం ఎక్కడ ఇస్తారు, అవన్నీ ప్రతి ఒక్క డీటెయిల్స్, మనకి దర్శనం ఎలా చేసుకోవాలి, దర్శనం ప్రైజెస్ ఎంత ఉంటాయి, దర్శనం టోకెన్ ప్రైజెస్ ఎంత, ఫ్రీ దర్శనం ఉందా లేదంటే అమౌంట్ పెట్టి వెళ్ళొచ్చా దర్శనం చేసుకోవడానికి, అవన్నీ ప్రతి ఒక్కటి మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. అయితే మీరు అస్సలు మర్చిపోకండి, లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చూడండి, మంచిగా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైనలీ అయితే మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. ఇప్పుడైతే రైల్వే స్టేషన్ దగ్గరనైతే మనకి ఇక్కడనైతే విజయవాడకి వెళ్ళడానికి మనమైతే జనరల్ టికెట్ తీసుకుందాము. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరనైతే మనకి బ్లూ కమాన్ కనిపిస్తుంది కదా, బ్లూ కమాన్ నుంచి కొంచెం ముందుకు అక్కడ నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడనైతే బ్లూ షెడ్ కనిపిస్తుంది కదా, చూసుకోండి. ఇక్కడ సికింద్రాబాద్ ఇక్కడ మనకి రైల్వే స్టేషన్ కనిపిస్తుంది కదా పింక్ కలర్ లెఫ్ట్ సైడ్లో అయితే మనకి ఇక్కడ జెండా, ఇక్కడ బుకింగ్ ఆఫీస్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడనైతే మనము విజయవాడ వెళ్ళడానికి అయితే మనం ఇక్కడ టికెట్స్ తీసుకుందాము. జనరల్ టికెట్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 140 రూపీస్ అంట పర్ 1 పర్సన్కి. ఫైనల్లీ మేము వచ్చేసి సికింద్రాబాద్ నుంచి విజయవాడకి అయితే టికెట్ తీసేసుకున్నాము. ఇప్పుడైతే చూసుకోండి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పుడు మనకు సికింద్రాబాద్ అని తెలుగులో రాసి ఉంది కదా, సికింద్రాబాద్ నుంచి రైల్వే స్టేషన్ కింద మనకు బ్లూ షెడ్ కనిపిస్తుంది కదా, గేట్ 1 నుంచి అయితే మనం లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోండి మీరైతే. సికింద్రాబాద్ నుంచి విజయవాడకి అయితే చాలా ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడైతే మీకు కొన్ని ట్రైన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సికింద్రాబాద్ టు విజయవాడ వచ్చేసి, ఇంకా ట్రైన్ డీటెయిల్స్ ఇంకా కావాలనుకుంటే ఫుల్ వీడియో వచ్చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసిన, అది కూడా వెళ్ళి చూడండి. సికింద్రాబాద్ టు విజయవాడ ట్రైన్ నెంబర్ వచ్చేసి 18046. ట్రైన్ నేమ్ వచ్చేసి ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. సికింద్రాబాద్ నుంచి విజయవాడకి ఈ ట్రైన్ వచ్చేసి డైలీ ట్రైన్ అనమాట. టైమింగ్ వచ్చేసి 8:30 మార్నింగ్. 8:30కి అయితే సికింద్రాబాద్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్. జర్నీ వచ్చేసి 5 అవర్స్ జర్నీ. ఈ ట్రైన్ వచ్చేసి డైలీ ట్రైన్ అనమాట. సికింద్రాబాద్ టు విజయవాడ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ మనకి జనరల్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 140 రూపీస్, స్లీపర్ ప్రైస్ వచ్చేసి 225 రూపీస్. ఇప్పుడు సెకండ్ ట్రైన్ వచ్చేసి ఈవినింగ్ 6:40కి ఉంది, పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, ట్రైన్ నెంబర్ 12764. ఇది వచ్చేసి ఈవినింగ్ 6:40కి అయితే స్టార్ట్ అవుతుంది సికింద్రాబాద్ నుంచి. ఈ ట్రైన్ పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే జర్నీ వచ్చేసి 5 అవర్. ఈ ట్రైన్ వచ్చేసి సండే, మండే, ట్యూస్డే, థర్స్డే, ఫ్రైడే అయితే వర్కింగ్ డేస్లో ఉంటుందన్నమాట. ఇంకా మీకు ట్రైన్స్ అయితే చాలా ఉన్నాయి, ఆ వీడియో వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తా, అదైతే వెళ్ళి చూడండి. ఈరోజు అయితే మనం సికింద్రాబాద్ టు విజయవాడకు వచ్చేసి మనమైతే చార్మినార్ ఎక్స్ప్రెస్లోనైతే వెళ్తున్నాం. ఈ ట్రైన్ టైమింగ్ వచ్చేసి ఈవినింగ్ 6:25కి అయితే స్టార్ట్ అవుతుంది సికింద్రాబాద్ నుంచి. ఈ జర్నీ వచ్చేసి టోటల్ 5 అవర్స్ జర్నీ ఉంటుంది. ఈ చార్మినార్ ఎక్స్ప్రెస్ వచ్చేసి డైలీ ట్రైన్ అనమాట. ఫైనల్లీ అయితే మనం విజయవాడకి వచ్చేసాం అనమాట, సికింద్రాబాద్ నుంచి విజయవాడకి. నాకైతే చాలా అదృష్టం ఉంది కాబట్టి నేను ఇంత దూరం దాకా రాగలిగాను కనకదుర్గమ్మని దర్శనం చేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే మనం అక్కడ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్లో దిగినాం కదా, ఆ ప్లాట్ఫామ్ నెంబర్ నుంచి కొంచెం బయటకు నడుచుకుంటారు అలా, అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని బయటకు నడుచుకుంటూ వస్తుంటే ఇక్కడైతే మనకి ఆటో స్టాండ్స్ అయితే కనిపిస్తుంది చూడండి. ఇదంతా ఇక్కడ ఆటోస్ ఉంటాయి, మనం ఆటోలనైనా వెళ్ళొచ్చు, లేదంటే నడుచుకుంటే కూడా వెళ్ళొచ్చు బై వాక్లో, లేదంటే గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసుకొని బై వాక్ కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ ఆటోస్ ఉన్నాయి చూడండి, 24 అవర్స్ ఆటోస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. మీరు ఫ్యామిలీతో వస్తే ఇక్కడ ఆటోస్తోనే వెళ్ళండి, లేదంటే నడుచుకుంటే కూడా వెళ్ళొచ్చు. చూడండి, మీరు ఒకవేళ బైక్స్ తెచ్చుకున్నారు అనుకో ఇక్కడ పార్కింగ్ కూడా చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ కనిపిస్తుంది పార్కింగ్ సెంటర్. ఫైనల్లీ అయితే మేమైతే ఆటో మాట్లాడుకున్నాము. 1 పర్సన్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, బట్ వీళ్ళు వచ్చేసి మేము 2 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 50 రూపీస్ తీసుకున్నారు, లేకపోతే 1 పర్సన్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారంట. అది చూడండి, ఇప్పుడైతే మన అక్కడ డ్రాప్ చేసేస్తున్నారు, కరెక్ట్ టెంపుల్ దగ్గరనే డ్రాప్ చేసినారు. 1 పర్సన్కి వచ్చేసి 20 రూపీస్. బట్ ఇప్పుడు మేము ఇద్దరం వచ్చాము కాబట్టి ఆటోలో మాకైతే 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఆటోలో. చూడండి ఇక్కడ దింపేస్తారు ఆటోలో ఇట్లా, కరెక్ట్గా ఇక్కడ టెంపుల్ కనిపిస్తుంది చూడండి, కరెక్ట్గా మాకైతే టెంపుల్ దగ్గర దింపేసినారు చూడండి. ఇటు నుంచి అయితే ఇప్పుడు మనం నడుచుకుంటూ వెళ్ళాలి చూడండి, ఇట్లా పైకి అయితే అమ్మవారి టెంపుల్ ఇక్కడనే
బా పొద్దున అయితే మంచిగా కనిపిస్తుంది గైస్, మీకైతే వ్యూ అయితే చూడండి. చూడండి మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాం చూడండి, టెంపుల్ దగ్గర పైకి అయితే వెళ్తున్నాము. సో మనం అలానైతే వచ్చినాం కదా మెయిన్ గేట్ నుంచి, అక్కడ ఆటో వాళ్ళు డ్రాప్ చేసినాం కదా, అటు నుంచి అయితే ఇప్పుడు మనం స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ చూడండి మనకి ఇంటికి తీసుకెళ్ళడానికి దేవునికి సంబంధించిన సామాన్లు ఉన్నాయి చూడండి, ప్రతి ఒక్కటి. పాపం అంకుల్ వాళ్ళు ఓపెన్ చేసి పడుకున్నారు. ఇట్లా పైకి అయితే నడుచుకుంటూ వెళ్దాం. మనమైతే ఇలా నడుచుకుంటూ వచ్చినాం కదా, ఇలా నడుచుకుంటూ పైకి వెళ్ళిపోవాలా. ఇట్లా పైకి వెళ్తుంటే మనకైతే ఇక్కడ కనిపిస్తుంది చూడు, ఫ్రీ చెప్పల్ స్టాండ్ అని కనిపిస్తుంది కదా, చూపెడతా చూడండి. ఇక్కడైతే మనం ఫ్రీగా చెప్పులు పెట్టుకోవచ్చు అనమాట. మనం దర్శనానికి వెళ్ళే ముందు ఫ్రీ చెప్పులు పెట్టుకోవచ్చు. ఇక్కడైతే ఇంకా మనం పెట్టుకోవడానికి ఇక్కడ సెల్ ఫోన్స్, ఇంకా బ్యాగ్స్, సెల్ ఫోన్స్ ఏమైనా ఉంటాయి కదా, అవి ఇక్కడ పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ ఉంది చూడండి. ఫ్రీ చెప్పుల స్టాండ్ ఇదంతా పెట్టుకోవడానికి చూడండి. ఇప్పుడైతే ఏం లేదు గాయస్, మార్నింగ్ వచ్చేసి 5 o'clock అయితే ఓపెన్ అవుతుందంట. మనమైతే 4 o'clock వచ్చి రెడీగా ఉంటే మనకు సరిపోతుంది. దర్శనం కూడా అంతేం టైం పట్టదంట. చూడు ఇక్కడనైతే సెల్ ఫోన్స్ పెట్టుకోవచ్చు అంటే, ఈ బాక్స్లో ఇక్కడ కనిపిస్తున్నాయి చూడు, ఈ బాక్స్లో సెల్ ఫోన్స్ పెట్టుకుంటారు అంటే మనకు ఒక టోకెన్ ఇచ్చేస్తారు చూడండి. ఇక క్లాక్ రూమ్ ఓన్లీ 5 rupees అంట గైస్, కనిపిస్తుంది ఇక్కడ క్లాక్ రూమ్. ఇక్కడనైతే బ్యాగ్స్ పెట్టుకుంటారు మన ఇక్కడ, ఇవన్నీ ఎంత బ్యాగ్స్ పెట్టుకుంటారు ఇక్కడ. అయితే మనం చెప్పుల్స్ ఇంకా లగేజెస్ ఇచ్చిన తర్వాత మీకైతే ఇక్కడ కనిపిస్తుంది చూడండి, శ్రీ మల్లేశ్వర మహా మంటపం ఇక్కడ కనిపిస్తుంది చూడు, మంటపం. ఇక్కడ చూడండి ఈ పెద్ద బిల్డింగ్ ఉంది కదా, మీకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో అయితే. ఇప్పుడైతే మీరు చూడండి, ఇక్కడైతే మనం పడుకోవచ్చు అనమాట, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. గాయస్ చూడండి ఇక్కడ మనకు పడుకోవడానికి స్పేస్ కూడా ఉన్నది. మనం కింద పడుకోవచ్చు, లేదంటే మీరు ఇక్కడ కూడా పడుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ మనం పడుకొని లేచి మళ్ళీ మనం కిందికి, ఇప్పుడైతే స్టార్టింగ్ ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ దాకా మనం నడుచుకుంటూనే వెళ్ళాలి, ఎందుకంటే మనం స్నానం చేయాలి కదా కృష్ణా నదిలో, అట్లా అని చెప్పేసి. ఇది వచ్చేసి మనకి పడుకోవడానికి, ఇది వచ్చేసి స్పేస్ ఇక్కడ ఉంది చూడండి. చాలా పబ్లిక్ పడుకున్నారు కదా ఇక్కడ చూడండి. ఇక్కడైతే బైక్స్ కూడా పెట్టుకున్నారు చాలామంది. ఇక్కడ చాలామంది పడుకున్నారు చూడండి. మా ఫ్రెండ్ గారు వచ్చేసి ఇక్కడ ఎక్కడన్నా వండుకున్నాం. చాలా పబ్లిక్ ఉన్నారు, ఎందుకంటే మార్నింగ్ లేచి మళ్ళీ స్నానం చేసుకొని దర్శనం చేసుకోవాలి కదా, అట్లా అని చెప్పేసి చాలా పబ్లిక్ ఉన్నారు ఇక్కడైతే. చూడండి కొంచెం ఇట్లా వచ్చిన తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే మనకి ఇక్కడ గేట్స్ కనిపిస్తాయి. ఇట్లా పైకి ఫస్ట్ ఫ్లోర్కి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోవాలా. గైస్ చూడండి మంచిగా వండుకోవచ్చు గైస్, మంచి హాల్, పెద్ద హాల్ ఉందన్నమాట. చూపెడతా చూడండి, ఇదిగోండి. చాలామంది అయితే వాడుకున్నారు, ఇక్కడ మంచి స్పేస్ ఉంది. ఇక్కడ చూడండి ఎంత మంచిగా ఉందో. చూడండి గైస్ మంచి హాల్ ఉంది ఇక్కడ పడుకోవడానికి అయితే. ఉచిత దర్శనముకు మార్గము చూసారా గైస్, ఫ్రీ దర్శనం. ఇంకోటి వచ్చేసి ఇక్కడ మనకి 100 rupees దర్శనం అవైలబుల్ ఉన్నాయి, ఇంకా 300 దర్శనం అవైలబుల్ ఉంది, 500 దర్శనం అవైలబుల్ ఉంది. 300, 500 వచ్చేసి లిఫ్ట్లో తీసుకెళ్తారంట డైరెక్ట్ పైకి అయితే. 100 rupees వచ్చేసి 100 rupees ఇంకా ఫ్రీ దర్శనం లైన్ వచ్చేసి సేమ్ ఇవాళ లైన్ల నుంచి వెళ్ళాలంట. లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ లైన్ల నుంచి వెళ్ళాలంట. 300, 500 అయితే 100 rupees అయితే ఫస్ట్ గడప నుంచి చూస్తారంట. 300 గడప వచ్చి 300 దర్శనం టోకెన్ వచ్చేసి కొంచెం దగ్గర నుంచి చూస్తారంట. 500 దర్శనం టోకెన్ వచ్చేసి డైరెక్ట్ గర్భగుడి లోపలికి వెళ్తారంట గైస్. అసలు మిస్ కాకండి. మీరు కూడా మీకు నచ్చింది అయితే వెళ్ళండి, మీ బడ్జెట్ బట్టి వెళ్ళండి. అమ్మవారిని దగ్గర నుంచి చూడాలనుకుంటే 500 దర్శనంకి వెళ్ళండి గైస్. మనకి ఇక్కడనైతే 2 ways ఉన్నాయి అన్నమాట దర్శనం చేసుకోవడానికి. 2 రకాలు ఉన్నాయి, అంటే 2 places నుంచి అయితే మనం దర్శనం చేసుకోవడానికి వెళ్ళొచ్చు అన్నమాట. ఫస్ట్ వచ్చేసి నేను ఇప్పుడు చూపెట్టింది అయితే ఫస్ట్ వే దర్శనం లైన్ అది. సెకండ్ ప్లేస్ చూపెడుతుంది చూడండి. సెకండ్ ప్లేస్ వచ్చేసి కృష్ణా నది దగ్గర స్నానం చేసుకొని అక్కడ నుంచి మెట్ల మీద నుంచి అని వెళ్ళొచ్చు, లేదంటే బస్సులో వెళ్ళొచ్చు, లేదంటే మనం బ్రిడ్జ్ మీద నుంచి నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు నీకు ఆ ప్రాసెస్ కూడా మొత్తం చూపెడతాను. ఫస్ట్ వచ్చేసి ఇట్లానే వెళ్ళొచ్చు. ఇక్కడ ప్రాసెస్ ఎట్లుంటుంది అంటే లెఫ్ట్లో వెళ్ళొచ్చు అనమాట, డైరెక్ట్ లెఫ్ట్లో వెళ్ళి దేవుని దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి 100 rupees లైన్ ఉంటుంది, 300 ఇంకా 500 లైన్ ఉంటుంది. మీకు నచ్చినట్టు వెళ్ళొచ్చు గైస్. నేనైతే ఫస్ట్ ప్రాసెస్ వచ్చి ఇది వచ్చేసి
సెకండ్ ప్లేస్ వచ్చేసి మంచిగా నేను చెప్పినా కదా కృష్ణానదిలో స్నానం చేసుకొని మీకు అది కూడా చూపెడతా చూడండి. మీరు అసలు కన్ఫ్యూజ్ కాకండి. మీకు నచ్చింది, మీకు ఎట్లా నచ్చితే ఆ ప్లేస్ నుంచి అయితే మీరు వెళ్ళొచ్చు. ఓకేనా? ఇప్పుడైతే ఇప్పుడు మన బ్యాగ్స్ లగేజెస్ అన్నీ తీసుకొని దర్శనం లైన్కి అయితే వెళ్దాం. బ్యాగ్స్ అవన్నీ తీసుకొని కృష్ణానదికి అయితే వెళ్దాం. చూపెడతా గైస్ చూడండి. మనం ఆటో దిగినాం కదా, ఆటో దిగిన తర్వాత ఇటు సైడ్ ఇక్కడ మసీద్ కనిపిస్తుంది చూడండి. దీని ఎంకలకైనా ఇట్లా నడుచుకుంటూ పోవాలా చూడండి గైస్. ఇప్పుడైతే మనం కృష్ణానదికి వెళ్తున్నాము చూడండి. ఇట్లా స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళాలా. లాస్ట్ వరకు చూడండి, మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నడుచుకుంటూ వచ్చినాం కదా గైస్ చూడండి. ఒక్కసారి బ్యాక్ సైడ్ నుంచి అయితే వ్యూ చూడండి, ఎంత హైట్ కట్టినారో టెంపుల్ అయితే చూడండి, గుట్టలు. ఇప్పుడైతే మనం బ్రిడ్జ్ అటు సైడ్ వెళ్ళాలా, ఆపోజిట్ సైడ్ బ్యాక్ సైడ్ వెళ్ళాలి చూడండి. బ్రిడ్జ్ కొంచెం క్రాస్ చేసి అటు సైడ్ వెళ్ళిన తర్వాత మనకి కృష్ణానది అయితే కనిపిస్తుంది. మీరు క్లారిటీగా చూడండి గైస్. ఇక కృష్ణానది వచ్చేసి ఇదే. ఇక ఇక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, బ్రిడ్జ్ ఆపోజిట్ సైడ్ ఇటు సైడ్ ఉంటుంది చూడండి. చాలా పబ్లిక్ ఉన్నారు. మార్నింగ్ వచ్చేసి 3:30 అవుతుంది టైం. ఇప్పుడు పబ్లిక్ చూడండి ఎంతమంది ఉన్నారో. కృష్ణానది ఇదే. మీకు ఇంకా కొంచెం మార్నింగ్ 8-9 o'clock చూపెడతా వ్యూ అయితే చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇక్కడనే స్నానాలు చేస్తారు అందరు. ఇక్కడ స్నానం చేసే మనం అమ్మవారిని దర్శించుకోవాలా. ఇప్పుడే స్నానం అయిపోయింది, అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే పోదాం ఇప్పుడు. పోమా. కృష్ణానదిలో స్నానం చేసుకున్న తర్వాత మనమైతే నేను చెప్పాను కదా సెకండ్ ప్లేస్ నుంచి కూడా మనం పైకి వెళ్ళొచ్చు అని చెప్పేసి, ఇదే సెకండ్ ప్లేస్. ఇక్కడ కనిపిస్తున్న బస్ నంబర్స్ అయితే ఫ్రీ బస్సెస్ అనమాట. ఇక్కడ నుంచి మనము కొండపైకి వెళ్ళి కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు, లేదంటే మీరు నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. ఇక్కడనే చెప్పాను కదా గైస్, నేను ఫ్రీ బస్ ఎక్కితే చాలు మీరు పైకి అయితే వెళ్ళిపోతారు. ఇది వచ్చేసి సెకండ్ ప్లేస్ గైస్. మళ్ళీ మనం ఇప్పటికి ఇట్లకైనా వచ్చినాము. అక్కడ ఉచిత బస్సు ఉంది కదా, ఫ్రీ బస్సు, అట్లా నుంచి వెళ్ళొచ్చు. కానీ కొండ మీదకి వెళ్ళొచ్చు డైరెక్ట్. బట్ మనమైతే స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి కాబట్టి మళ్ళీ మనం ఫస్ట్లో ఎక్కడికైతే వచ్చినామో పడుకోవడానికి మళ్ళీ ఇక్కడికి వచ్చేసినాం. ఇక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది చూడండి, ఈ బిల్డింగ్ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు. చూపెడతా గైస్ క్లారిటీగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఇక్కడ ఫోన్స్, ఇంకా లగేజెస్, ఇంకా స్లిప్పర్స్ అన్నీ ఇక్కడ పెట్టేస్తాం గైస్ చూడండి. ఇప్పుడైతే మనము కనకదుర్గమ్మని లోపల దర్శనం చేసుకున్న తర్వాత మనకైతే గోపురం వచ్చేసి ఇట్లా ఉంటుంది చూడండి. ఎంత బాగుంది కదా గోపురం, చూసుకోండి ఒక్కసారిగా. బా లైటింగ్స్తో మంచిగా ఉంది. మీరు మార్నింగ్ కూడా దర్శనం చేసుకోండి 5 o'clock వచ్చి. వెదర్ అయితే బాగుంది మార్నింగ్ అయితే, లైటింగ్స్తో కూడా. ఇప్పుడంతా మంచిగా అనిపించట్లేదు గైస్. మస్తు ఉంది గైస్ కనకదుర్గమ్మ. నేను తిరుపతికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు ఇట్లాగనే పోతుండే, బట్ ఎప్పటి నుంచో వెళ్ళాలనుకున్నా. బట్ ఈరోజు అయితే వీలైపోయింది, దర్శనం తీసుకొని వచ్చిన. నా దర్శనం అయితే చాలా మంచిగా అయిపోయింది చూడండి. ఇదంతా వ్యూ చూడండి ఒక్కసారి టెంపుల్గా. చూడండి గైస్ దుర్గమ్మ టెంపుల్ ఎంత బాగుందో. ఇక్కడ చిన్న చిన్న కోతులు చూడండి ఎట్లా పోతున్నాయి, ఫైటింగ్ చేస్తున్నాయి మీద, బాక్సింగ్ ఆడుతున్నాయి చూడండి. గైస్ చూడండి ప్రసాదం కూడా మనం ఇప్పటిదాకా నడుచుకుంటూ వచ్చినాం కదా, ఇక్కడనైతే మనకు ప్రసాదం కనిపిస్తున్నది చూడండి కౌంటర్స్ అలా. మన దగ్గర కౌంటర్స్ వేరే ఉంటాయి, ఇక్కడ కౌంటర్స్ చూడండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ కౌంటర్స్ అయితే చాలా డిఫరెంట్ ఉన్నాయి కదా కౌంటర్స్గా. ప్రసాదం కౌంటర్. ఒకసారి ప్రైజెస్ కూడా ఎంత ఉన్నాయో మీకు కన్ఫర్మ్ చేసి చూపెడతాను. ఒకసారి అయితే కనుక్కుందాం ప్రైజెస్ కూడా ఎంత ఉన్నాయేమో. గైస్ మనకి ఇక్కడ లడ్డు ప్రైస్ వచ్చేసి ఓన్లీ 15 rupees మాత్రమే లడ్డు వచ్చేసి. మేమైతే ఇప్పుడు టోటల్ వచ్చేసి 6 లడ్లు తీసుకున్నాం గైస్. లడ్లు అయితే శృతి కోసం తీసుకున్నాం, మా చెల్లెకి చాలా ఇష్టం అన్నమాట లడ్లు అంటే. కనకదుర్గమ్మ దగ్గరికి లడ్డు తీసుకురా ప్రసాదం తీసుకురా అని చెప్పి నాకు చాలా ఫోన్లు చేసింది. అందుకోసం ఇప్పుడైతే మనం ప్రసాదం తీసుకున్నాం. ఎట్లుంది ప్రసాదం? టేస్ట్ అవునా? కిస్మిస్ తింటాను గైస్ మా వాడు చూడండి. గైస్ మేము మార్నింగ్ చెప్పినాం కదా ఇక్కడ దిగినామని. ఇక్కడ మనం బయట నుంచి వచ్చినాం కదా, ఇక్కడ చూసుకోండి కనకదుర్గమ్మ బయట నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఆటో స్టాండ్ ఉంటుంది. ఆటో స్టాండ్ నుంచి మనం నడుచుకుంటూ అయితే వెళ్ళొచ్చు చూడండి. ప్రకాశం బ్యారేజ్ అయితే వెళ్తున్నాం. మనం ఇప్పుడైతే నడుచుకుంటూ వెళ్దాం, మీకు చూపెడతా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. గైస్ ఇప్పుడైతే మనం అట్లా నుంచి నడుచుకుంటూ వచ్చినాం కదా, అట్లా నుంచి నడుచుకుంటూ వచ్చి ఇప్పుడు ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోవాలా. ఇప్పుడైతే మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడు, ఇక ప్రకాశం బ్యారేజ్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఆ బ్యారేజ్ దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ మనకి బ్రిడ్జ్ కనిపిస్తుందా, బ్రిడ్జ్ అటు సైడ్ వెళ్ళిపోవాలా గైస్ మనమైతే. గైస్ ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వచ్చినాం, మీరు కూడా రండి తొందరగా కనకదుర్గమ్మని దర్శించుకోండి. ఈ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ పోండి, మంచిగా ఎంజాయ్. ఖాళీ ఎంజాయ్ పాటలు పెట్టిన మనలో. ఇక మినీ బ్రిడ్జ్ గాయస్ చూడండి, ఇగో ప్రకాశం బ్యారేజ్.
మస్తు అనిపిస్తుంది గాయస్ ఈ బ్రిడ్జ్ చూస్తుంటే. ఈ డ్యామ్ అయితే చాలా పెద్దగా ఉంది డ్యామ్. చూడండి ఇక్కడ బస్సు తిరుపతిలో ఉంటుంది చూడ, బస్సు వచ్చేసి ఇక్కడ ఉన్నది. 3 బస్సెస్ అనమాట ఈ కొండపైకి. గాయస్ చూడండి బ్రిడ్జ్. అమ్మో కోతిరా, అమ్మో కోతి. మన కోతి చూడండి ఎట్లా జరుగుతుంది మొత్తం. అది ఇటే వస్తుంది బాయ్. గాయస్ బ్రిడ్జ్ వాటర్ అయితే ఇంకా ఏం వదలలేరు వాటర్. ఇంకా డ్యామ్స్ అయితే ఓపెన్ చేయలేరు, గేట్స్ అయితే చూడండి. వాటర్ అయితే ఏం లేవు ఇటు సైడ్, డ్యామ్స్ అయితే ఓపెన్ చేయలేరు. ఇవి చాలా రోజులకు ఒకసారి ఓపెన్ చేస్తారు అనుకుంటేవి. ఈ వ్యూ పాయింట్ వచ్చేసి ఇటు సైడ్ వ్యూ పాయింట్ వచ్చేసి తర్వాత చూపెడతాను గాయస్. ఎప్పుడు చూపెడతా అంటే అసలు స్ట్రైట్ వెళ్ళిన తర్వాత మళ్ళీ రైట్ తీసుకొని వస్తాను చూడండి, అప్పుడు అటు సైడ్ వ్యూ పాయింట్ చూపెడతాను. ఓకేనా? చూడండి ఆ వ్యూ పాయింట్ చూడండి ఎట్లా ఉందో. ఆ ట్రైన్ ఆ బ్రిడ్జ్ మీద వెళ్తామంట గాయస్. కానీ వాటర్ ఏం లేవు, ఇక డ్యామ్ గేట్స్ అయితే ఓపెన్ చేయలేదు, అందుకోసం వాటర్ ఏం కనిపిస్తలేదు, అంతా ఖాళీగా ఉంది. వాటర్ వచ్చేసి ఇటు చాలా ఉన్నాయి ఇటు సైడ్ వాటర్ అయితే.